పంజాబ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా? ప్రస్తుతం పంజాబ్ లో జోరుగా చర్చ జరుగుతుంది. సిద్ధు ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ లో లెజెండరీ ఆటగాడు. తర్వాత కమీడియన్ గా బుల్లితెరను ఒక ఊపు ఊపారు. ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గాను పనిచేశారు. పంజాబ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇంతలో పాత కేసు వెంటాడటంతో పొలిటికల్ స్క్రీన్ నుంచి తెరమరుగయ్యారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తహతలాడుతున్నారు. చండీగఢ్లో గవర్నర్ను కలిసిన తర్వాత సిద్ధు భార్య నవజోత్ కౌర్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సిద్ధును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ లో చురుకుగా పనిచేసేందుకు సిద్ధమని కౌర్ చెప్పారు. తమ దగ్గర సీఎం పదవి కొనేంత డబ్బులు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పోటీ పడుతున్న వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని కొందరు 500 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు కౌర్. मतलब मैं खुल के बोलती हूँ, वो कांग्रेस के साथ अटैच्ड हैं बहुत ज्यादा, उनको उनके साथ प्रियंका जी के साथ अटैचमेंट है। पर मुझे इतनी इनफाइटिंग में लग नहीं रहा कि कहीं भी नवजोत सिद्धू को ये प्रमोट होने देंगे, क्योंकि 5 सीएम्स ऑलरेडी बने हुए हैं और वो हराने पे लगे हुए हैं कांग्रेस को। अगर ऊपर उनको समझ आ जाए तो बात दूसरी है। कोई भी पार्टी उनको ये ताकत दे दे कि वो पंजाब को सुधार सके, और हमारे पास पैसे नहीं है किसी भी पार्टी को देने के लिए, पर हम रिजल्ट्स दे देंगे आपको। पंजाब को हम गोल्डन स्टेट बना देंगे, बस हमारा तो यही वो है। ये मैं उनकी तरफ से नहीं बता सकती, तब वो आ जाएंगे। पर अदरवाइज वो अच्छा पैसा कमा रहे हैं और खुश हैं, बिकॉज बहुत फ्रस्ट्रेशन की लाइफ है। हाँ, देखो मुझे इससे कोई वो नहीं है, कोई भी मतलब मैं खुल के बोलती हूँ, वो कांग्रेस के साथ अटैच्ड हैं बहुत ज्यादा, उनको उनके साथ प्रियंका जी के साथ अटैचमेंट है। సిద్ధును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పంజాబ్ ను గోల్డెన్ స్టేట్ గా ప్రకటిస్తామని కౌర్ తెలిపారు. 2027లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నారు. 2 ఏళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచే గేమ్ స్టార్ట్ చేయాలని సిద్ధు భావిస్తున్నారు. 2004లో బీజేపీలో చేరి రాజకీయ నాయకుడిగా మారిన సిద్ధు అమృత్సర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014 వరకు ఎంపీగా ఉన్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో సిద్ధుకు టికెట్ ఇవ్వలేదు. 2016లో రాజ్యసభ సభ్యుడిని చేసింది బీజేపీ. కానీ ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు సిద్ధు. 2017లో పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 2019లో అనూహ్య పరిస్థితుల మధ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2021లో పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఎంపికైన కొన్ని నెలలకే రాజీనామా చేశారు. 2022 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసు సిద్ధును వెంటాడింది. ఆ కేసులో జైలు శిక్ష పడడంతో రాజకీయాలకు దూరమై జైలుకి వెళ్లాల్సి వచ్చింది. దాదాపుగా 10 నెలల పాటు శిక్ష అనుభవించిన తర్వాత 2023లో బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఏ పార్టీలోనూ చేరలేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు సిద్ధు. ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. తన భార్య నవ్యజోత్ కౌర్ ద్వారా గేమ్ స్టార్ట్ చేశారు సిద్ధు.